వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఓటర్ నమోదు కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. మీడియా సమావేశంలో డిఆర్ఓ రాజశేఖర్ స్పష్టం. ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవే చివరి ఎన్నికలు కాబోతున్నాయి. రా కదలిరా కార్యక్రమంలో టీడీపీ నేతల వెల్లడి. నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. వార్డు కార్యదర్శులను ఆదేశించిన నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. ఓటరు నమోదు కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని డిఆర్ఓ రాజశేఖర్ తెలిపారు. బుధవారం జిల్లా సచివాలయంలోని డిఆర్ఓ ఛాంబర్లో రాజకీయ పార్టీలతో డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ రాజశేఖర్ మాట్లాడుతూ ఓటర్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఫామ్ 6, 7, 8 ఫారంలకు సంబంధించి సకాలంలో పరిశీలించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాల వద్ద, పోలింగ్ స్టేషన్ల వద్ద మొబైల్ వాహనాల ద్వారా ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పోలింగ్ స్టేషన్ల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, సిపిఎం జిల్లా సెక్రటరీ గంగరాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సెక్రటరీ సురేంద్ర కుమార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఉదయ్ కుమార్, బహుజన సమాజ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అవినీతి అరాచకాలను ప్రజలు గుర్తించారని, ఈ నేపథ్యంలోనే ప్రజలు వైసీపీ పార్టీని సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని టీడీపీ నేతలు తెలిపారు. బుధవారం చిత్తూరు నగరంలోని 25వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆధ్వర్యంలో రా కదలిరా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు 2024 ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ప్రజలకు అందజేయనున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జరగనున్న 2024 ఎన్నికల చివరి ఎన్నికలు కాబోతున్నాయని, ఒక అవకాశం అంటూ అధికారం చేపట్టిన జగన్ రాష్ట్ర ప్రజలను నిట్ట నిలువున ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల కాలంలో 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడిన జగన్ రాష్ట్రానికి కనీసం రాజధానిని కూడా నిర్మించలేకపోయారని, అంతేకాకుండా రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా రాష్ట్ర అభివృద్ధిని మరో 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేశారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అవినీతి అరాచకాలలో భాగంగానే తమ యువ అధినేత నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టి యువత కష్ట నష్టాలను ప్రతినిత్యం గుర్తించడంతో పాటు వారి అభ్యున్నతి కోసం 20 లక్షల ఉద్యోగాలను యువతకు అందజేస్తామని కేటాయించారని, అంతేకాకుండా యువగలం నిరుద్యోగ భృతి ద్వారా ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకు వచ్చారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీని ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు 25వ వార్డులో మరి శంకర్ ఇన్ఛార్జ్ 25వ వార్డుకి ఆయన ఆధ్వర్యంలో, అదే మరి యువత మరి రాజేష్ వాళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా 25 కుటుంబాలు వాళ్ళందరూ కూడా పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు చేస్తున్న కార్యక్రమాలు చూసి, అదేవిధంగా లోకేష్ చెప్పిన మరి 20 లక్షల ఉద్యోగాల గురించి వాళ్ళు కూడా ఆకర్షితులై ఈరోజు మరి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. తప్పకుండా వాళ్ళందరూ కూడా ఈ వార్డులో మెజార్టీ వచ్చేదానికి కృషి చేస్తారని చెప్పడం కూడా జరిగింది. ఒకసారి మీరు ఈరోజు 25వ వార్డు 125 కుటుంబాల నుంచి మా యువత అంతా ఈరోజు తెలుగుదేశం పార్టీలో కండువాలు కప్పుకోవడం జరిగింది.
చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు, ఆయన చేసే అభివృద్ధిలో ఈ సైకో ప్రభుత్వం చేసే అరాచకాలను చూసి ఈరోజు యువతంతా కూడా ముందుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అందరూ తెలుగుదేశం పార్టీకి జాయిన్ అయ్యి 25వ వార్డుల మెజారిటీ తెప్పించి తెలుగుదేశం పార్టీ 2024లో ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారనేసి ముందుకు రావడం జరిగింది. ఇక్కడ హరి ఆధ్వర్యంలో, అదే శంకర్ హరి ఆధ్వర్యంలో ఈరోజు యూత్ అంతా కూడా జాయిన్ అవ్వడం జరిగింది. జై హింద్, జై తెలుగుదేశం. నమస్కారము. తెలుగుదేశం జనసేన పిలుస్తుందిరా కదలిరా అనే నిదానంతో ఈరోజు మేము 25వ వార్డులో రమేష్, శంకరు, శేఖరు, మంజుల ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ కూడా ఇక్కడ ఈరోజు తెలుగుదేశం జనసేన పిలుస్తుందా అనే ప్రోగ్రాంలో ఇక్కడ భాగంగా మేము ఇక్కడ వచ్చాము. ఇక్కడ వారంటర్గా వాళ్ళే యువత ఒక 25 మంది 30 మంది కుటుంబాలు ఇక్కడ వచ్చి తెలుగుదేశంలో మేము చేస్తామని వాళ్ళే అడగడం జరిగింది. మేమేం వాళ్ళు అడగలేదు, వాళ్ళే సొంతంగా వచ్చి మేము పార్టీలో చేస్తాము, మమ్మల్ని పార్టీలో చేర్చుకోండి అని. మేము ఇన్ని రోజులు లాస్ అయిపోయాము, మా కుటుంబం అంతా నాశనం అయిపోయిందని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు కూడా సంతోషంగా ఉంది. ఈరోజు వాళ్ళని చేర్చుకున్నాము పార్టీలో. ఇదే విధంగా వార్డుకు పోయినా కూడా చాలా ఆనందకరంగా పార్టీలో మేము వస్తామనేసింది. అందరూ కూడా ముందరకు వస్తున్నారు. ఇదే విధంగా ఉంటే మేము చాలా 50,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ చిత్తూరులో కైవసం చేసుకుంటామని కూడా మనం చేసుకుంటాం. నగరపాలక సంస్థ పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని నగర కమిషనర్ అరుణ నగరపాలక అధికారులు, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. బుధవారం నగరపాలక కార్యాలయంలో పన్నుల వసూళ్లపై ఇంజనీరింగ్, రెవెన్యూ, ప్రజారోగ్య విభాగం, ప్రణాళిక విభాగం, అకౌంట్స్ సెక్షన్ అధికారులు, వార్డు అడ్మిన్ కార్యదర్శులు, సిఓలు, ఆర్పీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని విభాగాలు సమన్వయంతో పన్నుల వసూళ్ల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ప్రధానంగా ఆస్తి పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో క్షేత్రస్థాయికి వెళ్లాలన్నారు. ప్రతి వార్డుకు సంబంధించి క్లస్టర్ స్థాయిలో పన్నుల జాబితాను, దీర్ఘకాలిక బకాయిల జాబితాను సిద్ధం చేసి ప్రతిరోజు డోర్ టు డోర్ వెళ్లాలన్నారు. పన్నుల వసూళ్ల కోసం వార్డుల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. ప్రత్యేక అధికారులు వార్డు అడ్మిన్ కార్యదర్శులను, వాలంటీర్లను సమన్వయం చేసుకొని పన్నుల వసూలు వేగవంతం చేయాలన్నారు. పన్నుల వసూలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పాజిటివ్గా మాట్లాడాలన్నారు. పన్ను చెల్లింపుదారులతో మర్యాదపూర్వకంగా మెలగాలన్నారు. వాటర్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్, ట్రేడ్ లైసెన్స్, క్లాప్ యూజర్ ఛార్జీలు వసూళ్లపైన సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వార్డు క్లస్టర్ స్థాయిలో రూపొందించిన ప్రణాళిక ద్వారా పన్నుల వసూలను వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ గోవర్ధన్, ఎంఈ గోమతి, ఎంహెచ్ఓ డాక్టర్ లోకేష్, సిఎంఎం గోపి, ఆర్ఓ గోపాలకృష్ణ, వార్డు కార్యదర్శులు, సిఓలు, ఆర్పీలు పాల్గొన్నారు. చిత్తూరు నగరంలోని చిరు వ్యాపారస్తులకు జీజేఎం ట్రస్ట్ అధినేత గురుజాల జగన్మోహన్ నాయుడు అండగా నిలిచారు. బుధవారం ట్రస్ట్ ఆధ్వర్యంలో 36 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, 6 పానీపూరి బండ్లు, 6 కూరగాయలను విక్రయించే బండ్లు, 24 తోపుడు బండ్లను ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యుల విజ్ఞప్తి మేరకు కట్టమంచి చెరువు కట్టపై బల్లలు ఏర్పాటు చేస్తే ఓ వైసీపీ నాయకుని ఒత్తిడికి లోనై అధికారులు బల్లలను తొలగించడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతూ చిరు వ్యాపారస్తులకు అండగా నిలబడడం హర్షణీయమన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం దీన్ని వక్రీకరించడం వారి వక్రబుద్ధికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి వెంకీల సురేంద్ర, పలువురు నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. టెన్షన్ అయిపోయింది క్వశ్చన్
అయితే ఉంది. மாத்திக்கினா போதும் அப்படியாவா అది బీజేపీనా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. నిన్న వాకర్స్ అసోసియేషన్ వాకర్స్ అందరూ కూడా మా జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ వచ్చి కొద్ది బెంచ్లు వేస్తే బాగుంటుంది, వయసు అయిన వాళ్ళు వాకింగ్ చేశాక కాసేపు రిలాక్స్ అవుతామని అడిగారు. ఆ సందర్భంలో మేము బెంచ్లు తయారు చేసి వాటికి పసుపు రంగు ఉండింది, అంటే తయారీ చేసిన వాడు మేము ఇష్టపడే రంగు అని వాడు పసుపు రంగు తయారు చేసి పంపిస్తే వాటిని పసుపు రంగులో ఉంది, ఇది ఒక పార్టీకి సంబంధించింది అని నిన్న మున్సిపల్ అధికారులు కావచ్చు, అలాగే ఇంకొందరు రెవెన్యూ కావచ్చు, పోలీస్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శించి వాటిని తీసేదాకా ఏదో అందరికీ అది ఇబ్బందికరంగా ఉంటే తీసేయాలి ఎమ్మటే. వాకర్స్ ఈవినింగ్ పగలు నడిచే ఒక ప్రాంతంలో వాటిని తీసేదాకా నిద్రపోకుండా వాళ్ళు అటువంటి ఒక పార్టీ వైఎస్ఆర్ పార్టీ కింద ఎవరో ఒక నాయకుడు ప్రెషర్ పెట్టాడంట, ఆ ప్రెషర్ కోసం మాకు తప్పదు అంటూ నేనంతా అతి ఉత్సాహం ప్రదర్శించిన మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, అలాగే పోలీస్ అధికారులు కావచ్చు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. కాబట్టి మీరందరూ చూసి చూడనట్టు పోకుండా ఒక పార్టీకే కొమ్ము కాసేది మంచిది కాదని నా విజ్ఞప్తి. ఉపాధ్యాయ ఉద్యోగులకు బకాయి ఉన్న 18,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం రైతు బజార్ వద్ద దీక్షలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగులు దాచుకున్న డబ్బులను 18,000 కోట్ల రూపాయలను ఇతర వాటికి మళ్లించి వారికి ఇవ్వకపోవడం దారుణమని, బకాయి ఉన్న వాటిని వెంటనే కష్టపడి ఉద్యోగం చేసి జీతంలో నుండి కోత విధించుకొని భవిష్యత్తుకు ఉపయోగపడుతుందని దాచుకున్న డబ్బులను ప్రభుత్వం దుర్మార్గంగా అక్రమంగా వేరే పథకాలకు మళ్లించడం దారుణమని, వెంటనే బకాయి ఉన్న 18,000 కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేస్తుంటే అతి దారుణంగా వారిపై నిర్బంధాలు ప్రయోగించి అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. విద్యా వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేసి పేద మధ్యతరగతి వర్గాలకు విద్యను దూరం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇప్పటి వరకు 5 సంవత్సరాల కాలంలో ఒక డిఎస్సి కూడా ఇవ్వకుండా నిరుద్యోగులకు ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రభుత్వానికి ఉద్యోగులు ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోకముందే ఉపాధ్యాయుల బకాయిలను విడుదల చేసి వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు. రూపాలలో మేము మా యొక్క ఉద్యమాలని, పోరాటాలని, మా యొక్క బాధల్ని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. అయినప్పటికీ ప్రభుత్వము ఏమాత్రము దిగి రాకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ బకాయిలను, డిఆర్ఎస్ బకాయిలను, పిఎఫ్ బకాయిలను, ఏబిజల్ఐ లోన్ మరియు ఫైనల్ పేమెంట్ బకాయిలను, మెడికల్ రీఎంబర్స్మెంట్ బకాయిలను, తర్వాత సరెండర్ లీవ్ బకాయిలను, పెన్షన్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు జరిగేటటువంటి సమావేశంలో 30% ఐఆర్ని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించాలని కోరుకుంటున్నాం. జై యూటీఎఫ్, జై జై యూటీఎఫ్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు 18,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడింది. సగటు పిఎఫ్ ఉద్యోగి తన ఖాతాలో ఎంత సొమ్ము ఉందని చెప్పేసి చూసుకోవడానికి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లెక్క తెలీదు. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఉద్యోగం దాచుకున్నటువంటి పిఎఫ్ సొమ్మును, ఏపీజీఎల్ సొమ్మును, అదేవిధంగా ఇతర ఆర్థిక బకాయిలు మొత్తం కూడా డైవర్ట్ చేసి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితిలో యూటీఎఫ్గా గత
కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తున్నాము. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము స్పందించలేదు. స్పందించిన పక్షంలో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఉద్యోగ ఉపాధ్యాయులకు న్యాయబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ఆర్థిక బకాయిలను విడుదల చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో ఓట్ ఫర్ ఓపీఎస్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పాత పెన్షన్ తీసుకొస్తానని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు దానిపై సిపిఎస్ ప్లస్లో జీపీఎస్ని తీసుకొచ్చారు. ఇది చాలా దారుణమైనటువంటి పెన్షన్ విధానము. ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఇప్పటికే అనేక పోరాటాలు చేశాం. ఈ రోజు కూడా సరే రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తే మళ్ళీ మీరు తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అధికార పార్టీకే కాదు, ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము తక్కువ మంది అని అనుకోవచ్చు, సుమారు 50 లక్షల నుంచి 60 లక్షల మంది మా యొక్క ప్రభావం ఉంటుంది. మేము ఇప్పుడే ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా ఓటుతో మీరు పాత పెన్షన్ తీసుకొస్తామంటే మీరు గెలవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసుకుంటూ ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ప్రశాంతంగా ఉన్న చిత్తూరు నగరంలో తుపాకీ కాల్పులు కలకలం రేపింది. మంగళవారం అర్ధరాత్రి చిత్తూరు నగరంలోని నందిని బార్లో మిట్టూరు ఆశ్రమ వీధికి చెందిన మాజీ సైనికుడు మల్లికార్జున్ లైసెన్స్ తుపాకీతో నందిని బార్లో స్నేహితులతో కలిసి తాగుతున్న నేపథ్యంలో స్నేహితులు బొమ్మ తుపాకీ అని ఎగతాళి చేయడంతో తుపాకీతో కిందకు కాల్చాడు. దీంతో బుల్లెట్ మట్టిలో దిగి అధిక శబ్దం రావడంతో బార్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నందిని బార్ యజమాని 1 టౌన్ సిఐ విశ్వనాథ్ రెడ్డికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు. గంటల సమయంలో ఒక వ్యక్తి తన పిస్టల్తో కాల్పులు జరిపినాడనే విషయంగా నందిని బార్ సిబ్బంది భానుప్రకాష్ అనే వ్యక్తి మేనేజర్ కంప్లైంట్ ఇవ్వడంతో కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయమైంది. దర్యాప్తులో భాగంగా ఆ వ్యక్తి మల్లికార్జున అని అతను ఆర్మీలో సర్వీస్ చేసి 2021 సంవత్సరం రిటైర్డ్ అయినట్లు, సర్వీస్లో ఉండగానే ఒక పిస్టల్ లైసెన్స్ పొంది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వర్క్ చేసేటప్పుడు అక్కడే లైసెన్స్ పొంది వెపన్ కొనుగోలు చేసి తన వద్ద ఉంచుకున్నట్లు, రాత్రి కూడా అతను క్యారీ చేసి అదే వెపన్తో అలాగే తన వద్ద క్యారీ చేస్తూ బార్కి వెళ్ళినట్టు, బార్ దగ్గర తనకు మద్యం తాగేసి ఆ మైకంలో ఉన్న వ్యక్తులు అతన్ని రెచ్చగొట్టినట్టు, దాంతో అది వెపన్ బొమ్మ తుపాకీ అని గేల్ చేయడంతో అతను రెచ్చిపోయిన ఇతను అది నిజమైన తుపాకీ అని చెప్పే క్రమంలో దాన్ని తీసి లోడ్ చేసి ఫైర్ చేయడం జరిగింది. అతను బుల్లెట్ భూమి వైపు డైరెక్ట్ చేయడంతో భూమిలోకి దిగిపోయింది. దాంతో భయభ్రాంతులైన అక్కడ వ్యక్తులు కొంతమంది పారిపోగా అతను కూడా ఈ బార్ సిబ్బంది బయటకు రావడంతో అతను అక్కడి నుంచి పారిపోయినట్టు తెలుస్తూ ఉంది. తర్వాత ఆ బార్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ వ్యక్తి వద్ద ఒక .32 పిస్టల్ని, దాంతోపాటు 9 బుల్లెట్లని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. సదరు వెపన్ లైసెన్స్ని అలాగే దాని యొక్క మేడ్ని అన్ని కూడా వెరిఫై చేసి తదుపరి చర్య నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తారు. థ్యాంక్ యూ. వ్యాలిడ్ లైసెన్స్ ఉన్నా కూడా వెపన్ని దాని యొక్క ఉద్దేశించిన ప్రయోజనానికి మాత్రమే వాడాలి. సో అంటే లైసెన్స్లోనే పేర్కొని ఉంటారు ఏ ప్రయోజనము అని చెప్పేసి, ఆ ప్రయోజనం కాకుండా ఇతర ప్రయోజనాలకు కానీ లేదా చట్ట వ్యతిరేకమైన ప్రయోజనాలకు వాడినప్పుడు లైసెన్స్ ఉన్న వెపన్ అయినా కూడా కేసు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. అంటే ఇప్పుడు ఆయన లైసెన్స్ రద్దు చేయబడుతుంది సార్? తదుపరి చర్య తీసుకుంటాం సార్. దీనికి సంబంధించి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా ఆర్మీ వాళ్ళకి ఏమైనా రెఫర్ చేశారు? ఆర్మీ కదా, అతను ప్రస్తుతం ఆర్పీఎఫ్లో పనిచేస్తున్నాడు, కాంట్రాక్ట్ కానిస్టేబుల్ పనిచేస్తున్నాడు. సదర్ డిపార్ట్మెంట్కి అండ్ అగైన్ లైసెన్స్ ఇష్యూయింగ్ అథారిటీకి కూడా మేము రికమెండ్ చేస్తాము, రద్దుపరచడానికి లైసెన్స్ రద్దుపరచడానికి రికమెండ్ చేస్తాం. సార్ ఒకవేళ ప్రూవ్ అయితే ఎన్ని రోజులు జైలు శిక్ష పడే అవకాశం? అప్ టు 7 years కానీ 10 years వరకు పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎద్దిరాజ మఠం శ్రీ 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 మేలుకోటై స్వామి, నటి వైజయంతి, నటుడు ధనుష్, ఎమ్మెల్సీ రామారావు, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.